సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది అనమాట, రమ్మీ నబోబ్ అని చెప్పేసి. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డౌన్లోడ్ టు ప్లే మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి, అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్లో కూడా మనకి బోనస్ అయితే వచ్చింది అనమాట. మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. విత్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇందులో ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు వీడియోలో అయితే అర్థమైంది అనమాట. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేశాను, చూసుకోవచ్చు. సో మనకు ఒక 2 MB అయితే డౌన్లోడ్ అయితే అయ్యిద్ది అనమాట. సో మనకి అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత 10 చిప్స్ అయితే వచ్చారనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఇందులో డైలీ బోనస్ అయితే వస్తుంది. సో సింపుల్గా క్లెయిమ్ అయితే చేసుకొని మనకి అట్లా 7 డేస్ అయితే కాన్సిక్యూటివ్గా లాగిన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడైతే క్లిక్ చేయండి, గెస్ట్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బౌండ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. బౌండ్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి, అండ్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చింది అనమాట. సో ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. సో సింపుల్గా నా డీటెయిల్స్ ఇచ్చేసాను, కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసాను, బైండ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చిందనమాట. సో మీరైతే చూసుకోవచ్చు 30 రూపీస్ అయితే ఇచ్చారు. టోటల్గా సైన్ అప్ అయినందుకు మనకు 40 రూపీస్ బోనస్ అయితే వస్తుంది, చూసారు కదా. సో 40 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి చాలా గేమ్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రీఛార్జ్ అయితే చేసుకోవాలన్నమాట. మినిమం రీఛార్జ్ వచ్చేసి ఇక్కడ 11 రూపీస్ అయితే ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి 51 రూపీస్ అయితే ఉంది, 101, 201. సో ఎంత అని మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ 201 ఈజ్ బెస్ట్ నేను చెప్పాలంటే. 201 యాడ్ చేసిన తర్వాత అకౌంట్ అనేది కొంచెం వెరిఫై అయితే అయినట్టు అయ్యిద్ది అనమాట, విఐపీ లెవెల్ అయితే వచ్చింది. సో 500 యాడ్ చేస్తే ఇంకా అయితే బాగుండిద్ది. బట్ మీరైతే ఫస్ట్ వాడు ఇచ్చిన 40 రూపీస్తో ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ విధంగా మనం మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. నేను కూడా మనీ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. మీకు చూసుకోవచ్చు రీఛార్జ్ చేయగానే చాలా గేమ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవన్నీ గేమ్స్ మనం రీఛార్జ్ చేసిన తర్వాత వస్తాయి. అండ్ 40 రూపీస్ అయిన బోనస్ వస్తుంది కదా, ఫస్ట్ వాటిది అయితే ట్రై చేయండి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు 7 అప్ డౌన్ అని అయితే ఉండేది అనమాట. ఈ గేమ్ చాలామంది తెలిసే ఉండేది మీకు. సో ఇదైతే డౌన్లోడ్ చేశాను. సో సింపుల్గా ఓపెన్ మీద క్లిక్ చేశాను, ప్లే నో మీద క్లిక్ చేశాను. సో 7 అప్ డౌన్ అంటే మనకి ఇప్పుడు ఒక డైస్ అయితే తిప్పుతారు. సో ఆ డైస్లో మనకి ఆ వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ 2 to 6 మధ్యలో ఉంటుందా, లేకపోతే 8 to 12 మధ్యలో ఉంటుందా, అదైతే మనం గెస్ చేయాలన్నమాట. ఇది ఒక ప్రిడిక్షన్ టైప్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎక్కువ ఇది పెట్టారు కాబట్టి నేనైతే దీని మీద అయితే పెట్టాను, 8 to 12 లోపల అయితే పెట్టాను. సో చూద్దాం ఏమొచ్చిందని చెప్పేసి. సో 5 అయితే వచ్చింది, పోయింది. సో మీకు తెలుసు కదా స్ట్రాటజీ అనేది. సో 10 పెట్టాము, పోయింది. సో ఇప్పుడు ఏం పెట్టాలి, 30 పెట్టాలి. సో నేనైతే 30 పెడతాను, చూడండి. 1 2 3. సో 30 అయితే పెట్టాను. సో చూద్దాం ఏమొచ్చిద్దో. సో చూసుకోవచ్చు మనమైతే విన్ అయితే అయ్యామన్నమాట. 10 పెట్టాం రాలేదు, 30 పెట్టాం వచ్చింది. సో 10 30 సో 10 30 70. సో ఈ విధంగా మీరు మనీ అయితే యాడ్ చేసి మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు ముందు పాయింట్ 10 రూపీస్ కూడా నాకైతే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ డ్రాగన్ వర్సెస్ టైగర్ మీ అందరికీ తెలిసిందే. సో దీని మీద అయితే క్లిక్ చేస్తాను. సో ఇందులో కూడా మీకు ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు అయితే చెప్పాను, ఇందులో చాలా ట్రిక్స్ అయితే ఉంటాయి. సో ఈ రూమ్ ఫుల్ అని అయితే వచ్చింది ఫస్ట్ది. సో సింపుల్గా డ్రాగన్ వర్సెస్ టైగర్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోదాం. సో ఇప్పుడు చార్ట్ అయితే మీరు చూడండి, చార్ట్ మొత్తం పూర్తిగా చూడండి, ఏదైతే ఎక్కువ పడుతుంది. సో డ్రాగన్ పడుతుందా, సో టైగర్ పడుతుందా, సో ఏది ఎక్కువ పడుతుందో చూడండి. ఇది ఓపెన్ చేస్తే మీకు అయితే రేషియో అయితే కనిపిస్తుంది. లాస్ట్ రౌండ్స్లో మనకి 40% డ్రాగన్ అయితే పడింది. సో ఈ విధంగా చూసుకొని మీరు ప్రిడిక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో కూడా సేమ్ 10 30 70. సో ఈ విధంగా మీరు ప్లేస్ చేసుకుంటూ వెళ్తే సరిపోయిద్ది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకి డ్రాగన్ అయితే విన్ అయితే అయ్యింది. సో ఫస్ట్ 10 పెట్టండి, 30 పెట్టండి, తర్వాత 70 పెట్టండి, 150 పెట్టండి, 350, 800. మీకు పక్కన పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అయితే చేయాలన్నమాట. సో నేనైతే టైగర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో టైగర్ మీద 10 అయితే పెడుతున్నాను. సో టైగర్ మీద ఫస్ట్ 10 రూపీస్ అయితే పెట్టాను. సో 10 వస్తే ఓకే, రాకపోతే 30 పెట్టండి. సో 30 రాకపోతే 70 పెట్టండి. సో ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం 3600 అన్నా పెట్టచ్చు. మీరు అంత పెట్టినా మీకు విన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండిద్ది అనమాట. సో చూసుకోవచ్చు విన్ అయితే అయిపోయాం అనమాట. ఇట్లా మాటల్లోనే చెప్తున్నాను, విన్ అయితే అయిపోయాం.
అట్లా ఉంటుంది మరి ఈ అప్లికేషన్లో. సో ఇప్పుడు మళ్ళీ 10 పెట్టండి, విన్ అయితే 10కి వచ్చేసేయండి. విన్ అవ్వలేదు 30 పెట్టండి, విన్ అవ్వలేదు 70 పెట్టండి, విన్ అవ్వకపోతే 150 పెట్టండి. ఒక్కసారి విన్ అయ్యారనుకోండి, సో మళ్ళీ 10 నుంచి అయితే స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ 10 అయితే పెట్టాను టైగర్ మీద. ఇప్పుడు విన్ అవ్వకపోతే 30 అయితే పెడదాం. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే విన్ అయితే అవ్వలేదు మనం. సో ఇప్పుడు 30 పెడదాం. సో ఇప్పుడు నేను 30 రూపీస్ అయితే పెడుతున్నాను చూడండి. 1 2 3. సో 30 రూపీస్ అయితే పెట్టాను. చూద్దాం ఏది విన్ అయిద్దో. సో మీకు చూసుకోవచ్చు డ్రా అయితే అయ్యిందనమాట. ఇందులో డ్రా అయితే ఏంటంటే మనకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో మనం పెట్టింది అది మళ్ళీ మన అకౌంట్కి అయితే యాడ్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, మళ్ళీ మన అమౌంట్ మనకైతే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ టైగర్ మీద సో 70 పెడదాం. సో ఎందుకంటే 10 అయింది, 30 అయింది, ఇప్పుడు 70 అయితే పెట్టాం. సో చూద్దాం ఏమొచ్చిద్దో. సో 70 అయితే పోయిందనమాట. సో ఇప్పుడు 70 పోతే 150 అయితే పెట్టాలి. సో ఇప్పుడు మీకు లైవ్లో 150 అయితే పెడుతున్నాను చూడండి. సో ఆ విధంగా పోవాలి 10 30 70 150. సో ఇప్పుడు మీకు 100 ఒకటి, సో 50 ఒకటి, టోటల్గా 150 అయితే పెట్టాను. సో 10 అయింది, 30 అయింది, 70 అయింది, ఇప్పుడు 150. 150 కూడా పోతే 350 పెట్టాలి, 350 పోతే 800. సో ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తే ఇప్పటి వరకు పోయిన మనీ అంతా మనకు వచ్చేసిద్ది అనమాట. సో చూసుకోవచ్చు 150 పెట్టాను, ప్రాఫిట్ బిగ్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. సో గెస్ చేసుకుంటే వెళ్ళాలి అక్కడ మనకి ఏమొచ్చిద్దని చెప్పేసి. చూసుకోవచ్చు మొత్తం నేను పెట్టే అమౌంట్ అయితే నాకైతే వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు ప్రిడిక్షన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. సో చూసారు కదా, నేను తక్కువని స్టార్ట్ అయినప్పుడు 120 అయితే ఎర్న్ చేసుకున్నాను. అట్లా ఉంటుంది మరి ఈ అప్లికేషన్లో. అండ్ ఇక్కడ మనకి రిఫరెండ్ అని కూడా ఉందన్నమాట. సింపుల్గా ఇక్కడ రిఫరెండ్ అని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. అండ్ వాళ్ళు కేవైసీ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళ ట్యాక్స్ అమౌంట్ 30% వచ్చింది. అట్లాగే రిఫర్ చిప్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ అట్లాగే వీక్లీ బోనస్ కూడా ఉంది మనకి ఇక్కడ. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎర్న్ చేస్తారో అందులోంచి వచ్చి బోనస్ అంతా మీకు వీక్లీ మండే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మై బోనస్, రిఫరల్స్, ర్యాంక్ ఇవన్నీ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ షేర్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఒక వ్యాలిడ్ ఫ్రెండ్ అంటే 1000 రూపీస్ ఎవరైతే టాప్అప్ చేస్తారో సో వాళ్ళని వ్యాలిడ్ అంటారు. సో 1000 రూపీస్ టాప్అప్ చేసి 1000 రూపీస్ విన్ అయ్యారు అనుకోండి, వాళ్ళని వ్యాలిడ్ అంటారు. సో వ్యాలిడ్ రిఫర్కి 80 రూపీస్ అయితే వస్తాయన్నమాట ఒక్క వ్యాలిడ్ రిఫర్కి. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సింపుల్గా నా దగ్గర 1120 రూపీస్ అయితే ఉన్నాయి. విత్డ్రా అయితే పెడతాను చూడండి. సింపుల్గా విత్డ్రా మీద అయితే క్లిక్ చేశాను. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉందన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో అట్లాగే యూజర్ నేమ్ అండ్ IFSC కోడ్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సింపుల్గా సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. చూసుకోవచ్చు బైండ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చిందన్నమాట. అండ్ అట్లాగే మన యూపీఐ కూడా మన చిప్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీరేం చేస్తారంటే సో యూపీఐ ఎంటర్ చేశాను. చూసుకోవచ్చు ఓకే అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేనైతే 1120 సో విత్డ్రా అయితే పెడతాను అనమాట. సో సింపుల్గా విత్డ్రా మీద అయితే క్లిక్ చేసి సక్సెస్ఫుల్ అప్లికేషన్ అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ మనకి బ్యాలెన్స్ హిస్టరీ అయితే ఉండేది అనమాట. రికార్డులు అయితే చూసుకోవచ్చు, రివ్యూయింగ్ అని అయితే ఉందన్నమాట. అండ్ ఈ పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే ఫాలో అయితే అవ్వండి, నన్ను టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఇది ఓవరాల్గా ఈ అప్లికేషన్ సంబంధించి. సో సైన్ అప్ బోనస్ 40 రూపీస్ అయితే వస్తుంది. మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం మనీ అయితే లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత మనీ అయినా మీరైతే ఇక్కడ మనం లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఫస్ట్ 40 రూపీస్తో మీరు ఎర్న్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీరు యాడ్ చేసుకోండి. బట్ పేమెంట్ అయితే జెన్యున్గా అయితే ఇస్తుంది అనమాట. రమ్మీ అప్లికేషన్స్ అన్ని పేమెంట్ జెన్యున్గా అయితే ఇస్తాయి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించి. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. దిస్ ఈజ్ సత్య. సినిమా నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్. బై నౌ.